ఓం నమ శివాయ. శివమహాపురాణము 19వ రోజు పారాయణం. వృష్ణేశ్వర జ్యోతిర్లింగము. ఇలాపురే రమ్య విశాలకేస్మిన్ సముల్లత్సతం చ జగద్వీరేణ్యం వందే మహోదరా తారస్వభావం వృష్ణేశ్వరాఖ్యాం శరణం ప్రపత్తే. ఈ శివలింగం గురించి చెప్పేటప్పుడు ఒక విశేషం చెప్పబడింది. ఇంకా ఆయన ఔదార్యమును ఇంత అంత అని మీరు లెక్క కట్టి చెప్పడం కుదరదు. స్వామి అంతటి ఔదార్యం ఉన్నవాడు. ఒకానొకప్పుడు దేవగిరి అనే పట్టణంలో సుధర్ముడు అనబడే ఒక గొప్ప శివభక్తుడు ఉండేవాడు. అతడు త్రికాల సంధ్యావందనం అలవాటైన వాడు. నిరంతరం శివ పార్థవేచర్యనకు అలవాటు పడిన మనస్సు కలవాడు. భగవంతుని యందు మనస్సు రమించటం చేత తనకిది ఉన్నదని కాని తనకిది లేదని కాని ఎప్పుడూ భావన చేయనివాడు. తనకు ఒకటి లేకపోవడం కూడా ఈశ్వరానుగ్రహమే అని అనుకోగలిగినటువంటి సంపన్నత కలిగిన హృదయం ఉన్నవాడు. ఆయన భార్య పేరు సుదేహ. ఆమె మహా సుశీలవతి. భర్తను ధర్మమున నందు నిరంతరము అనువర్తించే స్వభావం కలిగిన తల్లి. చాలా కాలం ఇలా ఉంటూ ఉండగా వీరిద్దరికి బిడ్డలు కలగలేదు. ఆమె బాధపడింది. అప్పుడు ఆయన భార్యతో, ఏమిటే నీ వెర్రి? ఎవరు ఎవరికి తల్లిదండ్రులు, ఎవరు ఎవరికి బిడ్డలు, ఎవరి స్వార్థం వారిది. అటువంటి బిడ్డల కోసం ఎందుకు నీకి అలజడి? నువ్వు నా సంబంధమును ఈశ్వరుని యందు పెట్టు, తరిస్తావు. నీతో పాటు నేను కూడా తరిస్తాను. ఈ బిడ్డలు సంసారం మనం తరించడానికి ప్రతిబంధకములు. అందుకని మరో ఆలోచన లేకుండా ఈశ్వరుని యందు మనస్సు పెట్టి అని చెప్పాడు. ఆ మాటలు విన్న తర్వాత ఆవిడ తన మనస్సును సర్దుకుంది. ఈ విధంగా ఒకసారి పొరుగింటికి వెళ్ళింది. ఆ సందర్భంలో స్త్రీల మధ్య ఏదో వాదులాట వచ్చింది. సుదేహ తనకు తెలిసిన ఒక మంచి మాట చెప్పింది. ఆ పక్కవిడ చెప్పడానికి నీకున్న యోగ్యత ఏమిటి అని అన్నేసింది. ఆమె మాటలకు సుదేహ చాలా బాధపడింది. భర్త దగ్గరకు వెళ్ళి చెప్పింది. అప్పుడు ఆయన, నేను ఎంత చెప్పినా నీవు బిడ్డలను గురించి ఆలోచిస్తున్నావు. మనస్సును ఈశ్వరుని వైపు మరల్చలేకపోతున్నావు. బిడ్డలు కలుగక పోవడానికి దోషం నీదో నాదో తేల్చడానికి ఒక పరీక్ష పెడతాను. ఈ విషయంలో ఈశ్వరునిదే అడుగుతాను అని చెప్పాడు. తర్వాత ఆవిడకి చెప్పకుండా ఒక పరీక్ష పెట్టాడు. 2 పూలదండలు తెచ్చి భగవంతుని పాదముల దగ్గర పెట్టాడు. 2 పువ్వులు పెట్టి ఆయన శివునికి ఒక విజ్ఞాపన చేశాడు. ఒకవేళ నా యందు బిడ్డలు పుట్టడానికి దోషం ఉంటే ఆవిడ ఈ దండ ముట్టుకుంటుంది. మాకు అదృష్టం రాసిపెట్టి ఉంటే ఈవిడ ఈ దండ ముట్టుకుంటుంది అని ఈశ్వర నీ సంకల్పమును మాకు చెప్పేయాలి అని దండలు అక్కడ పెట్టి భార్యతో ఆ దండలతో ఒక దానిని ముట్టుకో అన్నాడు. ఆయన ఏ దండ ముట్టుకుంటే పిల్లలు పుడతారని సంకల్పం చేశాడో దానిని విడిచిపెట్టి 2వ దండను తీసింది. అప్పుడు ఆయన తమ ఇద్దరికీ ఇక సంతానం కలగదు అని, ఇక సంతానం గురించి తనను ప్రశ్నించవద్దని ఈశ్వరుని యందు మనస్సు పెట్టుకోవలసిందని చెప్పాడు. అప్పుడు ఆవిడ అలా విల్లేదని, నాకు కొడుకు పుట్టకపోయినా బాధలేదు, కానే అమ్మ అని పిలిపించుకోవడానికి మీరు మరొక వివాహం చేసుకోండి. ఆమె వలన మీకు సంతానం కలుగుతారు కదా. వాళ్ళు నన్ను అమ్మ అని పిలిస్తే చాలు అని చెప్పింది. అప్పుడు ఆయన, ఈ పని నీవు చెప్పినంత తేలిక కాదు. ఇది ఒకనాడు నీ యందు పెనుభూతమై కూర్చుంటుంది. కాబట్టి నేను పెళ్లి చేసుకోను అన్నాడు. అప్పుడు ఆవిడ చచ్చిపోతాను అన్నంత హఠం చేసింది. ఇక ఆవిడ మాట కాదనలేక ఆవిడ చెల్లెల్ని వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు వృష్ణ. సంతోషంగా కాలం గడుస్తోంది. వృష్ణకి ఒక లక్షణం ఉండేది. ఏది ఇంట్లో జరిగినా ముందు దానిని అక్కకి చెప్పేది. భర్త కూడా పెద్ద భార్యను గౌరవించి మసులుతున్నాడు. ఆవిడ ప్రతిరోజు 101 పార్థివ లింగాలకు అర్చన చేసి పూజ అయిన తర్వాత 101 లింగాలను తీసి ఒక సరోవరంలో కలుపుతుండేది. ఇలా 3 సంవత్సరాలు ఆరాధన చేసింది. ఆవిడ చేసిన శివ పూజ వలన ఆయనకు నాన్న అని పిలుచుకోగల అదృష్టం కలిగింది. 3 సంవత్సరాల్లో ఆవిడ దాదాపు
శివలింగములకు పూజ చేసింది. తదుపరి ఆమె గర్భమున ధరించింది. అనగా అంత పాపం ఇంత అర్చనతో మిగిలిపోయింది. ఇప్పుడు ఆవిడ 3 సంవత్సరాల తర్వాత గర్భం ధరించి పండులాంటి మగబిడ్డవాడికి కనింది. ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటున్నారు. నెమ్మదిగా ఆ పిల్లవాడు పెద్దవాడు అవుతున్నాడు. ఆ పిల్లవానికి యుక్త వయసు వచ్చింది. వానికి వివాహం చేశారు. వీళ్ళైతే సుదేహను గౌరవంగా చూశారు. కానీ వియ్యాలవారు మాత్రం పిల్లవాడిని సొంత తల్లి ఎవరైతే ఉన్నదో ఆవిడకు పెద్దపీట వేశారు. దానితో కక్ష సుదేహలో కలిగింది. అసూయ ప్రబలడానికి ఇది హేతు అయ్యింది. ఒక కొడుకు ఉండటమే తన చెల్లు అంత ఆదరణ పొందడానికి కారణమని తలచి ఆ కొడుకే లేకపోతే ఇంత ఆనందంతో ఉన్న తన చెల్లెలు కళ్ళ వెంట నీటిదారులు కారతుండగా గుండెలు బాదుకుని ఏడిస్తే తప్ప తన అగ్ని చల్లారదని భావించింది. ఒకరోజు కొడుకు కోడలు శయనించి ఉన్నారు. ఆ సమయంలో తన భార్యతో నిద్రపోతున్న పిల్లవాడిని గదిలోకి వెళ్లి ఒక కత్తితో ఆ పిల్లవాడిని పొడిచి చంపి శరీరమును ముక్కలుగా కోసి మూట కట్టి ఆ మూటను తీసుకువెళ్లి తన చెల్లెలు రోజు శివలింగాలను కలిపే చోటలో నీటిలో పడవేసింది. తెల్లవారుజామునే లేచి సంధ్యావందనం చేసుకుని గుళ్ళో ధ్యానం చేసుకుందుకు నదీ తీరనకు వెళ్లిపోయాడు. ఈవిడ 101 లింగాలకు అర్చన చేస్తుంది. తల్లి పిల్ల నిద్రలేచి చూసింది. తన వంటి మీద పక్క బట్టల మీద నెత్తురు ఉంది. ఈ దృశ్యమును చూసి ఆమె గొల్లుమని ఏడుస్తుంది. సుదేహ గబగబా లోపలికి వెళ్లి చూసి అయ్యో కొడుకు పోయాడమ్మా అని ఈవిడ కూడా ఏడుస్తూ వృష్ణ ఎడవదే అని చూస్తోంది. వృష్ణ మామూలుగా శివార్చన చేస్తుంది. ఆవిడ ఎవడు బిడ్డను ఇచ్చాడో వాడు ఆ బిడ్డను రక్షకుడు, వాడిని ఆయన రక్షిస్తాడు అని శివలింగాలకు పూజ చేసి తదుపరి ఆ పూజ చేసిన శివలింగాలను నీటిలో కలపడానికి నది వద్దకు వెళ్లి చూసేసరికి కొడుకు శరీర భాగములు ఆ నీటి మీద తేలుతూ కనపడ్డాయి. చిత్రం ఏమిటంటే ఆమె ఏమీ అనలేదు. ఈ దృశ్యమును చూసి శివుడు తట్టుకోలేకపోయాడు. అది విచిత్రం. ఈ భక్తుని శివుడు భరించలేకపోయాడు. వెంటనే అమ్మా అమ్మా అంటూ పిల్లవాడు వచ్చేసి పెద్దమ్మ చంపగా నీ పూజకు శివుడు మెచ్చి నన్ను బ్రతికించాడు అని చెప్పాడు. ఆవిడ నాయనా నిన్ను కాపాడినవాడు మహాకాలుడు, ఆయనే తీసుకెళ్లగలడు, ఆయనే బ్రతికించగలడు, ఆయన నిన్ను రక్షించాడు అంది. కానీ తల్లి అయిన వృష్ణ నాయనా నీవు మాట్లాడేది తప్పు, పెద్దమ్మను అలా అనకూడదు, ముక్కంటి స్వామి నిన్ను రక్షించాడు, ఆయన రక్షణ ఉన్నంత కాలం ఎవరూ ఏమీ చేయలేరు అని ఎవరి మీద కోపం మనసులో లేకుండా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇది కూడా శివుడు తట్టుకోలేక 3 కన్నులతో త్రిశూలం పట్టుకుని వృష్ణ ఈ త్రిశూలంతో నీ అక్కను పొడి చేస్తాను అని అన్నాడు. ఆవిడ ఎందుకని అడిగింది. ఈశ్వరుడు తెల్లబోయాడు. ఎందుకేమిటి, ఆవిడే నీ కొడుకును చంపేసింది అని చెప్పాడు. కాబట్టే నీవు ఎంత ఉదారుడవో లోకానికి తెలిసింది అంది ఆవిడ. ఎవరు చంపారో లోకానికి తెలిస్తే ఎంత, తెలియకపోతే ఎంత. నిన్ను నమ్మిన వారికి నాశనం లేదని లోకమునకు తెలుసు. ఈశ్వరా నీ పాదముల యందు భక్తిని నాకు కృప చెయ్యి. మా అక్క వలన కదా నాకు కొడుకు కలిగాడు, మా అక్క వలన కదా నాకు నీ యందు పూనిక కలిగింది. ఓ ఔదార్యమును ఇలా అనుగ్రహించు అంది. ఆమె మాటలకు త్రిశూలం పట్టుకున్న అంతటి శివుడు చేష్టలుడిగి నిలబడి సరే నేను నీకు కనబడ్డాను కనుక ఏదైనా ఒక కోరిక కోరుకోవలసింది అన్నాడు. ఆమె అయితే ఒకటి అడుగుతాను, ఏ నీటిలో పడిపోయిన పిల్లాడిని రక్షించావో, ఏ నీటిలో రోజు 101 లింగములు తీసుకువచ్చి కలిపానో ఆ నీటిలోనే నీవు జ్యోతిర్లింగంగా వెలవవలసింది. నీ దగ్గరకు వచ్చి నమస్కరించిన వాళ్ళందరికీ ఇలానే కాపాడు అన్నది. అప్పుడు శివుడు తప్పకుండా అలాగే చేస్తాను, నీ కోరిక మేరకు ఈ ప్రదేశంలోనే జ్యోతిర్లింగంగా ఉంటాను, నీ పేరు మీద వృష్ణేశ్వరుడు అనే పేరుతో పిలుస్తాను. నీవు గొప్ప భక్తురాలవు. ఇక్కడకు వచ్చినప్పుడు అందరూ నిన్ను తలుచుకోవాలి. ఒక్కసారి నీ చరిత్ర జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఈశ్వరుడి ఔదార్యం వృష్ణ వలన గుర్తు రావాలి. నా ఔదార్యం ప్రకటితం అవడానికి కారణం నువ్వు. కాబట్టి నిన్ను తలుచుకుని నన్ను తలుచుకోవాలి. నా పేరు ఈశ్వరుడు కాదు, వృష్ణేశ్వరుడు అని వృష్ణేశ్వరుడై అక్కడ వెలిశాడు. పిమ్మట శివుడు
వృష్ణ 101 తరాలు నీ వంశంలో చెప్పుకోదగిన మహాభక్తులైన వారు కుమారులుగా జన్మించి వెడుతుంటారు. అలా నీకు వరం ఇస్తున్నాను. మీ అక్కకు గల దుర్బుద్ధిని తీసివేసి ఆమెకు సద్బుద్ధిని ఇచ్చేశాను. ఆమె ఈ వేళ నుంచి నాకు మహాభక్తురాలైపోతుంది అన్నాడు. వీటన్నిటినీ వృష్ణ అడగలేదు. కానీ ఆమె భక్తితో నమ్మి నిలబడినందుకు ఆమెకు అన్ని వరములను ఇచ్చేశాడు. కాబట్టి ఈశ్వరుని నమ్మిన వానికి ఎన్నడూ లోటు ఉండదు. ఓం వృష్ణేశ్వరాయ నమః. ఇది శివమహాపురాణం 19వ అధ్యాయం సంపూర్ణం. సర్వం శ్రీ ఉమామహేశ్వరార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి.